2024 సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏ విధంగా దుమ్మెత్తిపోసాడో చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలిసిందే. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి విపరీతంగా పెంచుతున్నాడు, నేను వస్తే పెంచను తగ్గిస్తానని చెప్పాడు. అదంతా తెలిసే ఉంటుంది ప్రజలకు కూడా. అయితే అనూహ్యంగా 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గెలిచాడు. మరి గెలిచిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గించాలా వద్దా? తగ్గించాల్సిందే కదా. గెలిచి అధికారంలోకి వచ్చి ఎక్కిన తర్వాత నేను కరెంటు ఛార్జీలు పెంచుతాను, ట్రూప్ ఛార్జీలు అని చెప్పేసి 19,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచడానికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్తే ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రి గారు? ఎందుకంటే అప్పుడేమో విపరీతంగా పెంచారన్నారు, తగ్గిస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ పెంచి ప్రజలను మోసం చేసి, మీ మోసపు మాటలు ఎవరు చెప్తారు? ఇటువంటి మాటలు చెప్తే ప్రజలను మోసం చేశారు. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాదుడే బాదుడు అని చెప్పేసి ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు విపరీతంగా ర్యాలీలో, ధర్నాలో ప్రజలు పాల్గొని వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి బాదుడే బాదుడే కార్యక్రమాన్ని మాత్రం సక్సెస్ చేస్తారనే చెప్పుకోవాలి.